The range of effective costs of land accruing the government from 1.96 crores to 8.49 crores per acre indicates the need for a careful analysis before the choice of a greenfield site of area where land prices are expected to be very high in the case of VGTM. The imagination that Andhra Pradesh could have multiple capital zones for different core capital functions, that is industrial development, services and knowledge development, administration and governance, speaks to a 21st century network. తను ఏమంటారంటే అధ్యక్ష, మరి గ్రీన్ఫీల్డ్ క్యాపిటల్ తో పాటు మనం ఒకవేళ డిఫరెంట్ జోన్స్ లో డిఫరెంట్ లొకేషన్స్ లో మనము అన్ని రకాల అడ్మినిస్ట్రేషన్ పెట్టగలిగితే కొత్తగా వచ్చిన మనకు ఉన్న కమ్యూనికేషన్ సిస్టమ్స్ ప్రకారము ఇట్ బికమ్స్ క్వైట్ ఈజీ అండ్ ఆల్సో మోర్ కంఫర్టబుల్ అని కూడా తెలియపరుస్తా ఉన్నారు అధ్యక్ష. మరి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ is assessing suitability of land assembly options to consolidate 1450. ఇది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష, ఎందుకంటే ఇక్కడ బేసిక్ ప్రాబ్లమ్ ఆఫ్ ల్యాండ్ అక్విజిషన్ ఇన్ వన్ పర్టికులర్ ఎక్స్పెన్సివ్ ఏరియా అని ఇక్కడ స్టార్ట్ అవుతుంది. మరి 1458 ఎకరాలు కావాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సజెస్టెడ్. కాకపోతే యాక్చువల్ గా ఇట్ కుడ్ బి స్కేల్డ్ అప్ టు 5,000 to 10,000 acres కావాలని. ఇప్పుడు మరి ల్యాండ్ ఒకవేళ అక్విజిషన్ కు పోవాల్సి వస్తే ప్రధానంగా మూడు పద్ధతులు చెప్తా ఉన్నాడు అధ్యక్ష. ఒకటి డైరెక్ట్ ల్యాండ్ అక్విజిషన్, నంబర్ 2 వచ్చేసి మనకు పీపీపీ మోడల్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, నంబర్ 3 వచ్చేసి మరి ల్యాండ్ పూలింగ్ సిస్టమ్. మరి ఈ మూడిట్లో కూడా తాను చేసే తన అబ్జర్వేషన్స్ అధ్యక్ష, ల్యాండ్ అక్విజిషన్ మే క్విక్లీ బికమ్ అ వెరీ ఎక్స్పెన్సివ్ ఆప్షన్ గివెన్ దట్ ద బేస్ కాస్ట్ ఆఫ్ ల్యాండ్ ఇన్ విజయవాడ గుంటూరు ఇస్ ఆల్రెడీ ఎక్స్పీరియన్సింగ్ అ హైక్. మరి దాంతో పాటు ల్యాండ్ అగ్రిగేషన్ పాసిబిలిటీ ఈ రోజు మనము చాలా కాన్ఫిడెంట్ గా చెప్తా ఉన్నారు అధ్యక్ష, ఏమని ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ అని. ఆయన అబ్జర్వేషన్, దిస్ అబ్జర్వేషన్ ఇస్ మేడ్ ఆఫ్టర్ స్టడీయింగ్ 5 to 6 సిటీస్ ఆఫ్ అధ్యక్ష, నవీ ముంబై, చండీగఢ్, మరి అహ్మదాబాద్, ఇట్లా 5 సిటీస్ సజెస్ట్ స్టడీ చేసిన తర్వాత ఎగ్జాంపుల్స్ తో ఇచ్చాడు. There are no comparable instances in the country where land assembly at the scale necessary for the development of new city has been attempted using either the LARR or land pooling technique. Town planning schemes, a version of land pooling approach is typically implemented over 500 to 1,000 acres. 500 నుంచి 1000 ఎకరాలు మాత్రము, అది కూడా ఓన్లీ ప్రైవేట్ ఎంటర్ప్రైజ్ చేశారు కానీ ఈ స్కేల్ ఆఫ్ ల్యాండ్ అక్విజిషన్ త్రూ మనకు ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ అనేది చాలా ఇబ్బంది అని చెప్పి చెప్తా ఉన్నారు అధ్యక్ష. పైగా మరి ఈ రోజు ఆ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ చూసినట్లయితే వెదర్ ఇట్ ఇస్ ల్యాండ్ అక్విజిషన్, వెదర్ ఇట్ ఇస్ ల్యాండ్ పూలింగ్ ఆర్ పీపీపీ బేస్డ్ మోడల్, ఇవి ఏవి చూసినా కూడా 3 to 4 years మినిమం పడుతుందని చెప్తా ఉన్నారు. 3 to 4 years మినిమం మనకు ల్యాండ్ అక్విజిషన్ పట్టినట్లయితే మరి ఏ విధంగా మనకు ఆల్రెడీ గవర్నమెంట్ ల్యాండ్ అవైలబుల్ ఉన్న లొకేషన్స్ చూసుకోకుండా ఉన్నామనేది ఈరోజు మనం గమనించాలి అధ్యక్ష. అయితే ఏది ఏమైనా కూడా మనము కంప్లీట్ గా దీని సారాంశం అంతా కూడా ల్యాండ్ అక్విజిషన్ ఇస్ వెరీ డిఫికల్ట్ అని చెప్తా ఉన్నారు. నంబర్ 2, మరి అసెస్డ్ బేస్డ్ ల్యాండ్ ఉన్న చోట ఎందుకు మనం ఇంతవరకు తీసుకోలేదు? యాక్చువల్ గా అధ్యక్ష మనం బాగా గమనించినట్లయితే ఈ 3 మోడల్స్ కాకుండా ఇక్కడ ప్రభుత్వం వారు కొత్త మోడల్ ఇంప్లిమెంటేషన్ చేస్తా ఉన్నారు అధ్యక్ష. దట్ ఈస్ కాల్డ్ ఎస్పీపీ మోడల్. మాకు అర్థమైనంత వరకు ఏమి ఎస్పీపీ మోడల్ అంటే ఇది సీక్రెట్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అధ్యక్ష. ఇది పీపీపీ కాదు, ఎల్పీ కాదు, సీక్రెట్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఎందుకు ఈ సీక్రెట్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ఇంతకు ముందు కూడా చూసాం అధ్యక్ష. ఈ సీక్రెట్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా మనము ఇంతకు ముందు కూడా గమనించాము అధ్యక్ష. గోపనపల్లి గమనించాము, మేడ్చల్ గమనించాము, మరి ఈ పక్క మనం పటాన్ చెరువు గమనించాము. అన్ని చోట్ల కూడా ఈ సీక్రెట్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అధ్యక్ష. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిందేది ఏమంటే ఎక్కడైనా కానీ మనము ఫ్యూచర్ జనరేషన్స్ టుగెదర్ డిపెండ్ అయ్యే లొకేషన్, ఫ్యూచర్ జనరేషన్స్ టుగెదర్ ఉండవలసిన ప్లేస్ చూడాలి కానీ మరి కేవలము ఎవరో ఫ్యూ పీపుల్ ని మాత్రము మరి ఆనందపరిచేదానికి చేసేది ఎంత మటుకు కరెక్ట్ అని చెప్పి మీకు ఈరోజు తెలియజేసుకుంటాను అధ్యక్ష. అదేవిధంగా అదేవిధంగా అధ్యక్ష మరి చెప్తా ఉన్నారు, డ్యూ టు ద అబవ్ ఇట్ మస్ట్ బి కంక్లూడెడ్ దట్ it would be both imprudent and incorrect to assume that central assistance would automatically come. తాను ఏమంటున్నారంటే సెంట్రల్ అసిస్టెన్స్ చాలా వస్తుంది, రాజధాని కట్టుకునేదానికి అనేది భ్రమలో ఉండొద్దండి. ఈ ల్యాండ్ అక్విజిషన్ అంతా కూడా మనం స్టేట్ డబ్బులతో చేయాల్సి వస్తుంది. సెంటర్ మరి కాంట్రిబ్యూషన్ అంతంత మటుకే ఉంటుంది కాబట్టి దాని మీద మనము డిపెండ్ కాకుండా ఒక నీడ్ బేస్డ్ క్యాపిటల్ మాత్రం పెట్టుకునేది బెటర్ అని చెప్పి చెప్తా ఉన్నారు అధ్యక్ష. అయినా టు మేక్ యూజ్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ ల్యాండ్స్ క్లియర్ గా చెప్తా ఉన్నారు అధ్యక్ష. కంక్లూజన్ లో first priority is to make use of existing government lands. Any general indicator about the quantum of land available should be carefully checked in regard to location, access to services, possible impact on infrastructure, land ownership, including constraints such as land assigned to landless laborers. మరి ఇవన్నీ కూడా చూసినట్లయితే
ఇప్పుడు ఏ లొకేషన్ అయితే చూస్తా ఉన్నారో మరి ఆ లొకేషన్ లో ఎంతమంది డిస్ప్లేస్ కాబోతా ఉన్నారు, మరి ఎంతమంది ఇబ్బంది పడబోతున్నారని చెప్పి కూడా ఒకసారి మనం గమనించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మరి ఈ రోజు మనం ఇంకొక విషయము గుర్తు తెచ్చుకోక తప్పదు. మరి మన ప్రియతమ నాయకుడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఉండగా 2 పక్కా అకంప్లిష్మెంట్స్ ఉన్నాయి అధ్యక్ష. ఒక అకంప్లిష్మెంట్ ఏమంటే ఆ రోజు తాను వీలైనంత వరకు రూరల్ మైగ్రేషన్ టు అర్బన్ క్లాస్ ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయలేదు. ప్రతి ఒక్కరు కూడా మరి సుభిక్షంగా వాళ్ళ ఊర్లలో ఉండడానికి మరి ప్రయత్నం చేశారు. అదేవిధంగా ఒక సింగిల్ సిటీ డెవలప్మెంట్ ద్వారా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మనం గమనిస్తా ఉన్నామని చెప్పి ఉదాహరణకు ఈ రోజు తమిళనాడు చూసినట్లయితే మనకు ఒక్కొక్క చోట ఒక్కొక్క డెవలప్మెంట్ జరిగింది అధ్యక్ష. వేలూరు వచ్చేసి మనకు ఎడ్యుకేషన్, సేలం వచ్చేసి స్టీలు, మరి టుట్టుకొరన్ వచ్చేసి పోర్టు. మనం ముందు కూడా ఈ పొరపాటు చేసుకొని కంప్లీట్ గా ప్రతి ఒక్కటి కూడా, ఎందుకంటే ఈరోజు చెప్తా ఉన్నారు ఎందుకు గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ అంటే గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్లో మనకు ఇన్వెస్ట్మెంట్ వస్తుందని చెప్పేసి, ఇన్వెస్ట్మెంట్ వస్తుంది కదా అని చెప్పి ఒక పెద్ద క్యాపిటల్ చేసుకున్నట్లయితే రేపు పొద్దున మళ్ళీ ఈ ఇబ్బందులు ఎదుర్కోమని చెప్పి ఏమన్నా కన్ఫర్మేషన్ ఉందని చెప్పి అడుగుతా ఉన్నాను అధ్యక్ష. మరి అదే కాకుండా ఒక చిన్న విషయం అధ్యక్ష, ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన 2-3 అబ్జర్వేషన్స్ కు నేను సమాధానం చెప్తా ఉన్నాను. సోషల్ లైఫ్ ఉండదు అంటారు అధ్యక్ష. అంటే గవర్నమెంట్ ల్యాండ్ ఉండే చోట సోషల్ లైఫ్ ఉండదని మరి అధ్యక్ష సోషల్ లైఫ్కి వచ్చినట్లయితే మరి దుబాయ్ 20 సంవత్సరాల క్రితం ఎంత సోషల్ లైఫ్ ఉండిందని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. పైగా దుబాయ్ గురించి, సింగపూర్ గురించి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి మంచి అవగాహన ఉంది కాబట్టి మరి ఇది ఖచ్చితంగా మరి అబ్జర్వ్ చేస్తారని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. మరి పబ్లిక్ ఒపీనియన్ విషయానికి వస్తే 5 కోట్ల ఆంధ్రుల అభిప్రాయం తీసుకోకుండా కేవలం 5,000 ఓట్లు అంటారు అధ్యక్ష. అంటే ఈ రోజు మనకు సెల్ ఫోన్ లో, టీవీలో వచ్చే ప్రతి ఛానల్లో మీ అభిప్రాయం ఏంటంటారు. అభిప్రాయం ఇచ్చినంత మాత్రాన 100 మంది సెల్ ఫోన్ సిగ్నల్ కొడితే అది అభిప్రాయం కింద వస్తుందని చెప్పి అడుగుతా ఉన్నాను అధ్యక్ష. మరి ఈ రోజు ఒక ట్యాబులేషన్ తీసుకొని ఆ ట్యాబులేషన్ ప్రకారం దిస్ ఇస్ ద బెస్ట్ ఏరియా అంటే ఈ రోజు సినీ ఫీల్డ్ కు పోతే ఈ రోజు అమితాబ్ బచ్చన్ బెస్ట్ యాక్టర్ అధ్యక్ష. అన్ని రోజుకు సూట్ అవుతాడా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈ రోజు. మరి నవీ ముంబై ఎగ్జాంపుల్ తీసుకున్నారు అధ్యక్ష. నవీ ముంబై చేయగలిగినారంటే అక్కడ అగ్రికల్చర్ ల్యాండే లేదు అధ్యక్ష. అదంతా కూడా మార్షీ ల్యాండ్ ఎవరికి పనికి ల్యాండ్ కాబట్టి ఈ రోజు వాళ్ళు అక్వైర్ చేయగలిగారండి. లేకుండా కానీ అబ్జర్వేషన్ అంత ఈజీ కాదని చెప్తా ఉన్నాను అధ్యక్ష. మరి అదేవిధంగా కంక్లూజన్ అధ్యక్ష, మరి ముఖ్యంగా ఎక్కడైనా క్యాపిటల్ పెట్టండి, మనకి ఎలాంటి అభ్యంతరం లేదు, ఆమోదయోగ్యమే. కాకపోతే పబ్లిక్ అందరికీ కూడా దాంట్లో భాగస్వామ్యం ఉండాలని చెప్పి మా పార్టీ కోరిక అధ్యక్ష, మా నాయకుల కోరిక. అదేవిధంగా ఇంత ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు ఒక డిస్కషన్, డిబేట్ అనేది లేదా? ఇంత ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు లెజిస్లేచర్ లో కనీసం లేదా? మరి ఈ రోజు కూడా 15 నిమిషాలు కూడా టైం కేటాయించలేకపోతున్నారంటే ఎంత దారుణం అనేది ఒక్కసారి మరి గమనించాలి అధ్యక్ష. మరి అదేవిధంగా ఫైనల్ గా కంక్లూజన్ అధ్యక్ష, చదువుతాను. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా ఇంటెగ్రిటీ ఉండే వరకు విలువిస్తారు, మాకు విలువిస్తారు, ఏం ప్రాబ్లం లేదులే. మరి దాంట్లో లాస్ట్ అబ్జర్వేషన్ అధ్యక్ష, అసలు శివరామకృష్ణన్ గారు ఇచ్చిన కమిటీని మనం ఈ రోజు కేవలం దాని డిస్కషన్ కూడా సరిగ్గా తేలేకపోతున్నాము. హూ ఇస్ ది శివరామకృష్ణ కమిటీ అని చూసినట్లయితే శివరామకృష్ణ గారు ఫార్మర్ ఐఏఎస్ ఆఫీసర్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంటిగ్రిటీ ఉండే ఆఫీసర్స్ ఇన్ ద కంట్రీ, ఫార్మర్ సెక్రటరీ అర్బన్ డెవలప్మెంట్. అదేవిధంగా రతన్ రాయ్ గారు అధ్యక్ష, ప్లీజ్ no, you don't have to go to the biography of Sriram-Krishnan. You tell what you want to tell. They are going to the biography of Sriram-Krishnan. Atul Satyanarayana garu, please. No, be seated, please. Be seated. No, be seated, please. Satyanarayana garu, Dr. Satyanarayana garu. Adhyaksha, be seated, please. Yes, Atul Satyanarayana garu. Adhyaksha, ఏదైతే ఇవాళ ముఖ్యమంత్రి గారు రాజధాని యొక్క విషయం ప్రకటించడం వలన ఆయన ముందు అన్న మాట ఏదైతే డీసెంట్రలైజ్ డెవలప్మెంట్ 13 జిల్లాలని అభివృద్ధి చేస్తాను అని మొదటి నుంచి చెప్తా ఉన్నది, ఆ మాట కట్టుబడి ఇవాళ ఇవ్వడం జరిగింది. అందుకు భారతీయ జనతా పార్టీ తరఫున, మా తరఫున ఆయనకు అభినందన తెలియజేస్తూ మీరు రిపోర్ట్ లో కంటెంట్ కానీ మీ ఒపీనియన్ కానీ చెప్పొచ్చు, కానీ వారి బయోగ్రఫీ మీకు అవసరం. ఇప్పుడు ప్లీజ్ జస్ట్ కంక్లూడ్ ప్లీజ్.
ప్లీజ్ కంక్లూడ్. మరి ఉన్న మన కమిటీని ఒక పక్కన పెట్టేసి మనం కూడా ఒక కంపెనీ వేసుకున్నాం అధ్యక్ష. ఎవరు ఆ కమిటీలు అంటే, ఒకరు వచ్చేసి విత్తనాల కంపెనీ అధ్యక్ష, ఒకరు వచ్చేసి రియల్ ఎస్టేట్ అధ్యక్ష, ఒకరు వచ్చేసి బ్యాటరీల అధ్యక్ష. మరి వ్యాపారస్తులందరూ కూడా మనకు ఖచ్చితంగా వాళ్ళ సలహాలు అవసరం. కాకపోతే ఒక రాజధాని ఎక్కడ పోతున్నామనే దానికోసం 7 మంది కమిటీ వేస్తే దాంట్లో 6 మంది వ్యాపారస్తులు ఉన్నారంటే అజెండా ఏమనేది ఒక్కసారి నేను ఈరోజు మీ దృష్టికి తెస్తా ఉన్నాను అధ్యక్ష. మరి అదే కాకుండా అధ్యక్ష, మరి మా గౌరవ ముఖ్యమంత్రి గారు మా రాయలసీమ అధ్యక్ష, మా రాయలసీమ అయినప్పుడు జనరల్ గా సహజంగా ఎవరైనా కానీ అధ్యక్ష తమ ప్రాంతానికి ఎంతో కొంత ప్రాణం ఉంటుంది అధ్యక్ష. మరి రాయలసీమ నుంచి ఉండి కూడా అందరికీ అనుకూలమైన స్థలము ఎందుకంటే రాయలసీమ బ్యాక్వర్డ్ ఏరియా రేపు పొద్దున పోయి సెటిల్ కావాలంటే చీప్ ల్యాండ్ ఉండాలి. మరి ఇంత మా రాయలసీమ నుంచి వచ్చి మా ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు మరి తాను ఇంత ప్రెషర్ కు లొంగాడంటే ఎంత ప్రెషర్ వచ్చి ఉంటుందని చెప్పి కూడా నేను ఒక్కసారి మీ అందరూ కూడా నేను తెలియజేస్తాను అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష ఏదేమైనా కూడా ఇప్పటికైనా కానీ ఒక్కసారి మాడిఫికేషన్స్, మెరిట్స్ అండ్ డిమెరిట్స్, ఒక్కసారి రిపోర్ట్ లో ఉండే మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఒక్కసారి అందరి అభిప్రాయాలు కూడా తీసుకొని ఎంతో కొంత ఒక మెరుగైన ఒక మంచి నిర్ణయం తీసుకుంటే భావితరాలు. ఎందుకంటే రేపు పొద్దున మన తర్వాత జడ్జ్ చేస్తారు అధ్యక్ష మనల్ని. రేపు పొద్దున గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను కోరుతా ఉన్నా 20-30 సంవత్సరాల తర్వాత ఈ జడ్జి చేసినప్పుడు ఆంధ్ర రాష్ట్ర పబ్లిక్ అని కూడా ఒక మంచి నిర్ణయం తీసుకున్నారని ఉండాలి, కానీ ఎప్పుడు కూడా ఏదో ఒక అజెండాతో తీసుకున్నారని ఉండకూడదని చెప్పి మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఆకుల సత్యనారాయణ గారు.